మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. బైబిలు చెప్తున్నది మన కొత్త నిబంధన పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించి ఏమని వివరిస్తూ ఉన్నదంటే, ఆయన ఒక అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప అద్భుతం అంటే, ఆయనకున్న పేరేంటంటే అద్భుతాలు చేయే దేవుడు. అందుకే యేసు ప్రభు ఎక్కడ సంచరించినా అనేక అద్భుతాలు జరిగినాయి. గుడ్డివాడికి చూపునొచ్చింది, మూగవాడికి మాట వచ్చింది, దెయ్యములు పట్టిన వాడికి దెయ్యములు వదిలిపోయినాయి. ఆయనను వెంబడించిన జనులు ఎన్నో అద్భుతాలను పొందుకున్నారు. అందుకే ఆయనకున్న మంచి పేరేందంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతము చేయగలిగిన నిత్యుడగు తండ్రి. ఆయన ప్రతి జీవితంలో ఆయన అద్భుతాన్ని చేస్తాడు. ప్రతి ఒక్కరిలో అద్భుతాన్ని చేస్తాడు. అన్ని ఆయన చేయగలిగిన శక్తిమంతుడు. అందుకే ప్రభు గలిలయకి వెళ్ళినా, కపెర్నహూముకి వెళ్ళినా, బెత్లెహేము వెళ్ళినా, యూదా సమరయ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసింది ఏంటంటే అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇంకో మాట చెప్పాలంటే, ప్రభు పాత నిబంధనలో అద్భుతాలు చేశాడు, కొత్త నిబంధనలో కూడా అద్భుతాలు చేశాడు. పాత నిబంధన మతము ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ప్రధానమైనవి బైబిల్లో మనము చూసినట్లయితే రెండే రెండు ఉన్నాయి. ఒకటి, పాత నిబంధనలో మనము గమనించాల్సిన విశేషం ఏంటంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక మండుచున్న పొద ఉంది. ఆ మండుచున్న పొదను మోషే చూసినప్పుడంట గొప్ప వింత కలుగుతూ ఉన్నదంట. అద్భుతము అనగా గొప్ప వింత. తెలుగు అర్థం ఏంటంటే